హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే యూఎస్లో మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ నేను వచ్చిన ప్లేస్ అయితే అన్నీ ఇండిపెండెన్స్ హౌసెసే. ముందుగా మనం ఇంటి ముందర భాగంలో చూద్దాము. వెనకైతే బ్యాక్ యార్డ్లో చిన్న అందమైన గార్డెన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తే కనుక అందమైన రకరకాల గులాబీ ప్లాంట్స్తో పాటు ఆక్సిజన్ ప్లాంట్స్, ఇంకా షో ప్లాంట్స్ కానివ్వండి, చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకా రకాలంటే అందులో కలర్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఇట్లా డిఫరెంట్గా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలుగా కనిపించాయి నాకైతే. ఇదైతే ఈ గేట్ లోపల నుంచి వెళ్తే బ్యాక్ యార్డ్ వస్తుంది. ఇంకా ఇలా బయట కూర్చోవడానికి అయితే మంచిగా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ వ్యూ అంతా కూడా అందంగా కనిపిస్తుంది కాబట్టి మనం కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే మనకు కలర్స్ రాళ్ళతోటి కూడా మంచిగా డిజైన్ చేసి పెట్టుకున్నారు. ఈ రోడ్లు కూడా చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా హౌజెస్ అన్నీ కూడా చెక్కతోటే కన్స్ట్రక్ట్ చేసినవి ఉన్నాయి చాలా వరకు అయితే. ఇంకా ఇక్కడ ఒక్క మనిషి కూడా లేదండి. నేను ఉన్నంత వరకు కూడా చాలా హవర్స్ అయితే చూశాను, అసలు ఒక్కరు కూడా కనిపించలేదు నాకైతే. ఎందుకంటే అన్ని హౌజెస్లోకి తొంగి చూస్తూ ఉన్నాను, ఎక్కడైనా గార్డెన్ కనిపిస్తుందేమో అని. ఏమీ కనిపించలేదు. బ్యాక్ యార్డ్లో పెద్ద గార్డెన్స్ అయితే, కాకపోతే ఇక్కడ వీళ్ళదైతే బ్యాక్ యార్డ్లో గార్డెన్ చూడండి ఎంత బాగుందో. ఇదైతే గులాబీ మొక్క, అసలు ఇది చాలా పొడవుగా పెరిగిపోయింది. ఇంకా మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే బాగా ఉన్నాయి. ఈ సందులో అయితే రకరకాల వెజిటబుల్స్ అట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇంకా చాలా వివరంగా అడిగి కనుక్కుందాం అనుకున్నాను, కానీ టైం లేకపోవడం వల్ల ఏమీ కనుక్కోలేకపోయాను. చాలా రకాల సక్లెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే కనుక. అంతేకాకుండా ఇక్కడ దానిమ్మ ప్లాంట్ చూడండి, అసలు ఎంత హెల్దీగా, ఇంకా పెద్ద పెద్ద పళ్ళతోటి. నాకైతే నేను ఇండియాలో కూడా మనం టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళమైనా అట్లా కూడా ఇంత హెల్దీగా పండించలేమేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కంపోస్ట్ కూడా చాలా ఎక్కువ రేట్ అని చెప్పింది తనైతే. అంతేకాకుండా తన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా చేస్తుందంట. ఇక్కడ ఈ ప్లాంట్ అయితే పీచ్ ఫ్రూట్స్, ఇవి అంటే పీచ్ ప్లాంట్, ఇది పీచ్ ఫ్రూట్ ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా ఎన్నిగా ఉన్నాయంటే అసలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా. ఇంకా కొన్ని ఇట్లా కింద కూడా రాలి పడిపోయాయి. అంతేకాకుండా ఇక్కడ మీరు గార్డెన్ చూడండి, అసలు టోటల్గా మంచిగా రాళ్ళతోటే, ముందు మనం ఇంటి ముందర ఎట్లా చూసామో అట్లాగే ఇక్కడ కూడా మంచిగా రాళ్ళతోటి అయితే అందంగా డిజైన్ చేసుకున్నారు. ఈ బ్యాక్ యార్డ్ గమనిస్తే కనుక ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇంకా కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్, దొండ తీగ కూడా ఉంది. సోఫా సెట్ చేసుకొని మంచిగా రాళ్ళు అవన్నీ వేసి వాటి మధ్యలో ఈ బుద్ధుడి విగ్రహం ఒకటి పెట్టారు. నాకైతే ఇక్కడ చాలా నచ్చింది. అంటే ఈ వెదర్ కానివ్వండి, ఈ లొకేషన్ అంతా కూడా మంచిగా అనిపించింది. ఇంకా తనైతే గార్డెన్ కూడా కొంచెం టైం చూసుకొని ఇంకా పెద్దగా అన్ని మొక్కలు పెట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పింది. కానీ ఇక్కడ ప్లాంట్స్ పెంచాలంటే కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే సీజన్స్ అన్నీ ఒకేలా మనలాగా అయితే ఉండవు. ఇక్కడ చూపిస్తున్నదైతే నేను బ్యాక్ యార్డ్ ముందు నుంచి గేట్ చూపించాను కదా, ఇక్కడ నుంచి ఇంకా బయటకు దారి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.